థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఫైట్ మాస్టర్ సతీష్ గారికి కూడా చాలా థ్యాంక్ యూ. ఇకపోతే నా మెయిన్ కోర్ టీం ఏ సినిమా అయినా ముందుకు రావాలంటే ఫస్ట్ కథ నుంచి మొదలవ్వాలి. సో ఈ కథ నుంచి మొదలైనప్పుడు నా బెస్ట్ టీంలో ఎప్పుడు నాతో పాటు 7 ఫిలిమ్స్ ఆల్మోస్ట్ 7 ఫిలిమ్స్ హిట్స్ అయ్యాయి. నాతో పాటు లాయల్గా పనిచేసే నా టీం మెంబర్లో నా రైట్ హ్యాండ్ అని చెప్పొచ్చు నా సాయి, నా బెస్ట్ ఫ్రెండ్. అండ్ సాయి ఎప్పుడు ఎంతో లాయల్గా, ఎంత నాతో లాయల్గా ఉంటాడో స్క్రిప్ట్లో కూడా అంతే లాయల్గా ఉంటాడు. తప్పు అయితే తప్పు, రైట్ అయితే రైట్, రాంగ్ అయితే రాంగ్, మొహమాటం ఉండదు. తను నాతో ఉండటం నా సక్సెస్లో చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సాయి. అలాగే ఇంకొక మనిషి నారాయణ గారు పాపం ఊరు వెళ్ళారు ఆయన పనిలో. ఆయన కూడా ఎంతసేపు అయినా ఆర్గ్యుమెంట్ చేయగలరు, డే అండ్ నైట్, ఎన్ని సీన్లు అయినా ఎంతసేపు అయినా మాట్లాడగలరు. నారాయణ గారు కూడా నాకు వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ నా టీంలో. సో ఆయన కూడా నాతో ఉంటాం నా సక్సెస్కి ఇంకొక సీక్రెట్. అలాగే ఈసారి నా టీంలోకి ఇంకొక కొత్త మెంబర్ జాయిన్ అయ్యారు, మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారు. సో ఈజ్ అ బిగ్ డైరెక్టర్, తమ్ముడు ఫిల్మ్ చేశారు పవన్ కళ్యాణ్ గారితో. సో రమణ గోగుల్ గారితో కూడా పనిచేశారు. ఆయన కూడా మాతో పాటు జర్నీ చేస్తున్నారు రైటర్గా. ఆయన కూడా మా టీంలో జాయిన్ అయ్యారు. అండ్ థ్యాంక్ యూ బాబాయ్ ఫర్ నాతో ఉంటున్నందుకు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ క్రూ మెంబర్స్ అండ్ అజ్జు అండ్ నాగా. అండ్ అజ్జు చాలా చాలా డిసిప్లిన్, చాలా విషయం ఉన్న మా టెక్నీషియన్. ఎన్ని వెర్షన్లు రాయమన్నా, బేసిక్గా నేను డైలాగ్ రైటర్ అయినా స్క్రిప్ట్లో ఉపయోగపడటానికి నాది ఒక డైలాగ్ ఉన్నా చాలన్నా నేను 100 వెర్షన్లైనా రాస్తాను. కాబట్టి ఒక్క డైలాగ్ అయినా 2 డైలాగులు ఉన్నాయి పేలాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అండ్ అలాగే చాలా వెర్షన్స్ కూర్చోబెట్టి రాసి ఎన్నైనా ఫోన్లో ట్యాప్ చేసి పంపిస్తూ ఉంటాడు అజ్జు. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ భగవంత్ కేసర్ నుంచి నాతో ట్రావెల్ అవుతున్నాడు, చాలా మంచి డైలాగ్ రైటర్. అండ్ ఆల్ ది బెస్ట్ అజ్జు. అండ్ అలాగే నాగా గారు ఎప్పుడు మా వెనకుండి గోస్ట్గా పనిచేస్తూ ఉండేవారు. ఈ సినిమాకి ఆయన అఫీషియల్గా వచ్చారు. అండ్ నాగా గారు థ్యాంక్ యూ సో మచ్ నాగా గారు, ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే ఉపేంద్ర, ఇతను ఎమ్మెల్యే అనే ఫిల్మ్కి డైరెక్టర్ అయినప్పటికీ కూడా నాకు మంచి ఫ్రెండ్. తిను కూడా స్క్రిప్ట్ సిట్టింగ్స్కి మాకు ఎంతో సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ఉపేంద్ర. అంతే అందరూ అయిపోయారుగా రైటింగ్ టీం. వస్తున్నా చెప్తా, టైం తీసుకుంటానని చెప్పాను, ఏమనుకోకండి సార్, సారీ. ఓకే, ఇకపోతే మెయిన్ టెక్నీషియన్స్ గురించి చెప్పాలి. సమీర్ రెడ్డి గారు, F2 సినిమా కలిసి పనిచేసాం. 74 డేస్లో 2019 సంక్రాంతి. సో 74 డేస్లో తీసాం. మా ఇద్దరికి ఒక అద్భుతమైన సింక్ ఉంది, ఒక ట్యూనింగ్ ఉంది. విజువల్గా కానీ ఎక్కడ క్వాలిటీ వైజ్ కానీ కాంప్రమైజ్ కాకుండా చాలా త్వరగా సినిమాని తీయగల ఒక టెక్నీషియన్ అయినా. అండ్ నాకు బాగా ఇష్టమైన వ్యక్తి సమీర్ రెడ్డి గారు. మళ్ళీ ఈ సినిమాకి కలిసి పనిచేస్తున్నాం. అండ్ మళ్ళీ ఇంకా చాలా సినిమాలు కలిసి పనిచేస్తాం. అండ్ 72 డేస్లో మళ్ళీ ఈ సినిమాని ఫినిష్ చేసాం. దానికి మీ సపోర్ట్ చాలా అవసరమైంది సార్, చాలా థ్యాంక్ యూ సమీర్ గారు. అండ్ అలాగే ప్రకాష్ గారు నాకు ఎన్నో సినిమాలు ప్రొడక్షన్ డిజైన్ చేశారు ఆర్ట్ డైరెక్టర్గా. ఆయనకి చాలా థ్యాంక్ యూ. చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ ఒక సెట్ అన్నా కానీ ఐడియాస్ కానీ 24/7 కథలో ట్రావెల్ అవుతూ ఉంటారు. థ్యాంక్ యూ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ పర్సన్ నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నా టీంలో మా ఎడిటర్ తమ్మిరాజు గారు. అండ్ నాకు సాయి నారాయణ గారు ఎంత ఇంపార్టెంటో, ఒక సినిమా తీశాక ఎడిటింగ్ టేబుల్ మీద నా సినిమాని జడ్జి చేసే మొదటి ఆడియన్ మా ఎడిటర్ తమ్మిరాజు గారు. మొహమాటం లేకుండా తప్పైతే తప్పు, రైట్ అయితే రైట్, అనిల్ ఇది చూసుకో ఇంకా బాగా తీయొచ్చు అని చెప్పి నన్ను ముందుకు నడిపిస్తారు. ఇతని ఎక్స్పీరియన్స్, ఈయన ఎప్పుడు నా వెనక ఉంటాడు. అండ్ నేను ఎదుగుతుంటే నా కెరియర్లో నా పేరెంట్స్ కంటే నా ఫ్యామిలీ కంటే ఎక్కువగా ఆనందపడే వ్యక్తి తమ్మిరాజు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే తారక్, థ్యాంక్ యూ తారక్. అలాగే అతీక్, ఆన్లైన్ ఎడిటర్ అతీక్, థ్యాంక్ యూ. అండ్ అలాగే టోటల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ, సూర్య రాజేష్ అండ్ మా పేర్లు నాకు ఐడియా లేవు, మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరి ముందుకు రండి ఒకసారి. అందరికీ అంటే వీళ్ళు నెక్స్ట్ కాబోయే డైరెక్టర్స్. మొత్తం సినిమాకి డే అండ్ నైట్ మా షెడ్యూల్స్కి తగ్గట్టు అన్నీ ప్రిపేర్ అవుతాం. నాకు లాస్ట్ మినిట్లో కూడా చెప్తూ ఉంటాం, అన్నీ ఫాలో అవుతూ. ఇప్పుడు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా కాస్ట్యూమ్స్ చూసుకుంటూ అన్నీ చూసుకుంటూ ఇంకా ఫాలో అవుతున్నారు. అంటే ఈ ఫ్యూచర్లో డైరెక్టర్స్ అవ్వడానికి కావాల్సినటువంటి డిసిప్లిన్ వీళ్ళందరిలో ఉంది. అందరికీ ఆల్ ద బెస్ట్, అందరికీ థ్యాంక్ యూ. అండ్ సూర్య నీకు కూడా నా పక్క నుండి సీన్ పేపర్ ఫాలో అవుతూ స్క్రిప్ట్ అసోసియేట్గా కూడా పనిచేశాడు సూర్య, థ్యాంక్ యూ. రాజేష్, అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, అలాగే CG నరేంద్ర, VFX, దీన్ని కూడా చాలా కష్టపడతాడు. అన్ని సినిమాలకు కూడా చాలా బాగా చేశాడు. ఈ సినిమాలకు కూడా VFX చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ నరేంద్ర. సో ఇంకా మెయిన్ దాంట్లోకి వస్తా, అర్థమైంది మీరు అలా చూస్తున్నారు. వీటి గారికి ఫ్లైట్ టికెట్ వేసారా? వీటి గారు ఉన్నారా, వెళ్ళిపోయారా? వీటి గారు ఎల్లుండి వెళ్తున్నారు. మీరు వెళ్ళలేదా? ఇంకా ఏం చేసి వెళ్తారు? ఏం చేసి వెళ్తారంటున్నా? ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా? గూస్ బంప్స్ కేశవా పెట్టారుగా. వద్దు మైక్ ఇవ్వం. బాగా
పోతే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా సీనియర్ యాక్టర్స్ నరేష్ గారికి, సాయి కుమార్ గారు చాలా మంచి పాత్రలు చేశారు. అలాగే ఉపేంద్ర లమ్హే గారు యానిమల్లో చేశారు. థ్యాంక్స్ టు సందీప్ రెడ్డి వంగ గారు. అండ్ నాకు మంచి ఫ్రెండ్ సందీప్. యానిమల్లో ఆయన ఇంట్రడ్యూస్ చేసి ఉండకపోతే ఆ పాత్ర నా సినిమాలో నేను క్రియేట్ చేసుకునేవాను కాదు. యానిమల్లో అతను డబ్బింగ్ చెప్పించుండకపోతే ఉపేంద్ర గారు నేను అసలు నాకు ఆ టైమింగ్ పట్టుకునేవాను కాదు. థ్యాంక్స్ వన్స్ అగైన్ సందీప్ రెడ్డి వంగ గారు టు బ్రింగ్ సచ్ ఎ గ్రేట్ టాలెంట్ టు ద బిగ్ స్క్రీన్. ఆయన మంచి ఆర్టిస్ట్ మరాఠా ఫిల్మ్స్లో చేస్తూ ఉన్నారు. సో థ్యాంక్స్ టు సందీప్ అగైన్. అలాగే ఉపేంద్ర గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విటి గణేషన్ గారు, ఆయన కూడా ఆయన టైమింగ్ మీ అందరికీ తెలుసు. ఆయన వాయిస్లో ఉన్న టైమింగ్ ఈ సినిమాలో చాలా మంచి పాత్ర చేశారు. ఎప్పుడు చాలా పద్ధతిగా ఉంటారు. ఎందుకు ఈరోజు ఏమైందో తెలియదు, ఇంట్లో ఫ్రస్ట్రేషనా బయట ఫ్రస్ట్రేషన్ తెలియదు, ఎందుకు కొద్దిగా బ్యాలెన్స్ తప్పారు. పర్లేదు, చాలా మంచి మనిషి. లవ్ యూ సార్. లేదు సో వీటి గారికి కూడా థ్యాంక్ యూ. అండ్ అలాగే పనిచేసిన మిగతా ఆర్టిస్టులందరికీ థ్యాంక్స్ చెప్తే ఎవరైనా మర్చిపోయింటే సారి తర్వాత నీటిలో చెప్తాను. అండ్ ఇకపోతే నా మెయిన్ కోర్ ఆర్టిస్ట్లో ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అండ్ ఎక్సలెంట్ వైఫ్, అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. ఈ సినిమాలో ఈ 2 పాత్రలు వీళ్ళు కాకపోతే నేను ఇంకా ఏ అదర్ యాక్టర్స్ని నేను ఊహించుకోలేను. అంత అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. ముఖ్యంగా భాగ్యం పాత్ర ఐశ్వర్య రాజేష్, తను మేము సెలెక్ట్ చేసుకున్నప్పుడు మేము ఎంత నమ్మామో అంతకి డబుల్ ట్రిపుల్ పెర్ఫార్మెన్స్ చేసింది. అండ్ ఆ అమ్మాయిలో ఐశ్వర్య రాజేష్లో ఒక మన ఇంట్లో ఉండే ఒక అమ్మాయి, ఒక రియలిస్టిక్గా పెర్ఫార్మెన్స్ చేసేటువంటి ఒక స్కిల్ ఉంది. అందుకే తను ఎన్ని సినిమాలు చేసిందో తమిళ్లో, ఆ తమిళ సినిమాలన్నీ మన తెలుగు ఆడియన్స్ చూశారు. తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేసిన, అంత రీచ్ అయింది పబ్లిక్లో అమ్మాయి. సో అలాంటి ఐశ్వర్య రాజేష్ గారితో పనిచేయటం, ఈ సినిమాలో ఈ పాత్ర తనకు వెళ్ళటం, తను అద్భుతంగా చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. థ్యాంక్ యూ ఐశ్వర్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీనాక్షి చౌదరి, సో ఇప్పుడు లాస్ట్ 1 yearగా చాలా ఫిల్మ్స్ చేస్తుంది. తన లక్ని టెస్ట్ చేసుకుంటూ వస్తుంది. లక్కీ భాస్కర్ పెద్ద సక్సెస్ తీసుకుంది. అండ్ ఈ సినిమాలో కూడా మీనాక్షి తన గ్లామర్తో పాటు తన యాక్టింగ్తో మీ అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది. అండ్ పోలీస్ ఆఫీసర్గా చేసింది, ఫైట్లు చేసింది, డ్యాన్సులు చేసింది, మొత్తం ఎరగ తీసేసింది. మీనాక్షి, ఈ ఫిలిం నీకు చాలా పెద్ద బ్రేక్ రాబోతుంది. సంక్రాంతికి వస్తున్నాం, నీ కెరియర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రాబోతుంది, యాజ్ ఐ ప్రామిస్డ్. అండ్ అలాగే మిగతా ఆర్టిస్టులు, పమ్మిసాయి ఫీల్ అవ్వకు, నీ గురించి చెప్పను, నేను మొహం ఎందుకు అలా పెట్టుకున్నావు. అండ్ శ్రీనివాస్ రెడ్డి, పమ్మిసాయి అందరికి. ఇంకపోతే నా ప్రొడ్యూసర్స్ అంటకంటే నా ఫ్యామిలీ అని అంటానేమో. అండ్ రాజు గారు, శిరీష్ గారు చేసిన 8 సినిమాల్లో 6 ఈ కాంపౌండ్లోనే. పొద్దున్న లెగిస్తే వాళ్ళ మొహాలే చూడాలి, పొద్దున్న లెగిస్తే వాళ్ళతోటే మాట్లాడాలి. మంచి అయినా చెడైనా ఆనందమైనా అన్నీ వాళ్ళతోటే. చాలా చాలా జోవియల్గా నా వెనక ఎంతో సపోర్ట్గా ఉంటారు. అండ్ నా ఫ్యామిలీ అని చెప్పొచ్చు. అండ్ వాళ్ళు సినిమా తప్ప వాళ్ళకి వేరే ప్యాషన్ లేదు. సినిమా కోసం ఎంత దూరమైనా వెళ్తారు. అలాంటి ప్రొడ్యూసర్స్తో పనిచేయడం నేను ఎప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవుతాను. January 14th రాజు గారు, శిరీష్ గారు సంక్రాంతికి వస్తున్నానుతో మళ్ళీ మన బ్యానర్లో నా డైరెక్షన్లో మీకు ఇంకో మళ్ళీ బ్లాక్ బస్టర్ రాబోతుంది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఆ రోజు సక్సెస్ మీట్లో మీరు మళ్ళీ మాట్లాడతారని అనుకుంటున్నాను. అండ్ ఇక మా విక్టరీ వెంకటేష్ గారు గురించి మాట్లాడే ముందు ఒక 2 మాటలు ఈ సినిమా గురించి మాట్లాడతాను. సంక్రాంతికి వస్తున్నాం అనేది సినిమా కథ అనుకున్న దగ్గర నుంచి నాకు చాలా ఇంట్రెస్టింగ్ ప్లాట్ దొరికింది. ఒక ఎక్స్ కాప్, ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తోటి నేను F2, F3 సినిమాలు వెంకటేష్ గారితో చేశాను. ఈ సినిమా ఇంకేదైనా డిఫరెంట్ స్పేస్లో చేద్దామా అని చెప్పి అనుకున్నాక వెంకటేష్ గారు నాకు చేసిన సపోర్ట్ తోటి అంతే ధైర్యంతో దీంట్లోకి దిగాను. ఇది నాకు కొంచెం కొత్తగా ఉండే కామెడీ, మీరు చాలా కొత్తగా ఫీల్ అయ్యే కామెడీ. ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. సో చాలా డిఫరెంట్ ఎలిమెంట్స్ అటెంప్ట్ చేశాను. మీరు నా వెనక ఉంటారనే ధైర్యంతో, ఖచ్చితంగా మీరు ఉంటారని నమ్ముతున్నాను. అండ్ సినిమా ఫీల్డ్ ఎవ్రీడే అప్డేట్ అవుతుంది. సినిమా రోజుకో కొత్త సినిమా వస్తుంది, కాంపిటీషన్ పెరుగుతుంది. ఓటీటీ వచ్చాక ఎవరు సినిమా తీసినా ఫ్రైడే రోజు ఆ సినిమా తాలూకు డైరెక్టర్స్ కానీ, ఆ సినిమా తాలూకు కంటెంట్ కానీ సో మచ్ అనాలిసిస్లు ఉంటాయి, సో మచ్ రివ్యూస్ ఉంటాయి, సో మచ్ డిబేట్స్ ఉంటాయి. 7 బ్లాక్ బస్టర్లు ఇచ్చాక కూడా నా మీద నాకు స్టిల్ ఎక్కడో ఒక చోట నేను ఇంకా పరిపూర్ణమైన డైరెక్టర్ని కాదా లాంటి డిబేట్స్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ నేను స్క్రిప్ట్ చేసేటప్పుడు, మళ్ళీ నెక్స్ట్ సినిమా చేసేటప్పుడు, నెక్స్ట్ సినిమా మళ్ళీ ఎలా తీయాలి, మళ్ళీ జనాల చేత ఎలా సక్సెస్ తీసుకోవాలని నేను జర్నీ చేసేటప్పుడు వీటన్నిటి మధ్య కూడా నన్ను ముందుండి నడిపించేది, నాకు ఎనర్జీ ఇచ్చేది, నాకు బూస్ట్ ఇచ్చేది ఎవరో కాదు, నా సినిమాను చూసి నన్ను ఆశీర్వదించే ప్రేక్షకులు. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఎమోషనల్. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 7 ఫిలిమ్స్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ.
అండ్ 8th ఫిల్మ్ కూడా మీ ముందుకు రాబోతుంది, మీరు ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను.